విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఒక పెద్ద అప్డేట్ వచ్చేసింది. తెర వెనుక ఏం జరిగిందో, ఈ డేటా క్లీనప్ మన అందరి ఎక్స్పీరియన్స్ని ఎలా మెరుగుపరుస్తుందో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ మధ్య తమ సర్కిల్ లిస్టుని చెక్ చేసుకున్న వాళ్లకి అందులో ఏమైనా మార్పులు కనిపించాయా? ఒకవేళ కొంతమంది తగ్గిపోయినట్టు అనిపిస్తే అస్సలు కంగారుపడొద్దు. దాని వెనుకో ఒక ముఖ్యమైన కారణముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకొస్తే ప్లాట్ఫామ్ మొత్తం మీద ఒక పెద్ద క్లీనప్ ఆపరేషన్ జరిగిందనమాట. ఇదేదో చిన్న సర్దుబాటు కాదు, సిస్టమ్ను మరింత పటిష్టం చేయడానికి వేసిన ఒక పెద్ద అడుగు. అసలు ఈ క్లీనప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పనికిరాని చెల్లని ఖాతాలను తీసేయడం. ఇలా చేయడం వల్ల మన ప్లాట్ఫామ్ మరింత ఖచ్చితంగా, ఇంకా నమ్మకంగా తయారవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, చెత్తను తీసివేసి సిస్టమ్ను శుభ్రం చేశారు, అంతే. ఓకే, క్లీనప్ అన్నారు, బావుంది. కానీ సరిగ్గా ఎలాంటి ఖాతాలను తీసేశారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. డెలివరీ కాని ఈమెయిల్ అడ్రస్లో, మరీ ముఖ్యంగా atomemail.ai అకౌంట్స్ అన్నీ, ఇంకా పని చెయ్యని ఇతర ఈమెయిల్స్ ఉన్న ఖాతాలన్నింటినీ టార్గెట్ చేసి తీసేశారు. అంటే కేవలం డూప్లికేట్ లేదా యాక్టివ్గా లేని ఖాతాలను మాత్రమే పక్కన పెట్టారన్నమాట, అంతే. ఇవన్నీ విన్న తర్వాత మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న, అయ్యో, మరి మన అకౌంట్స్ సంగతేంటి? అది సేఫ్గా ఉందా అనే కదా. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక స్పష్టమైన తేడా గమనించాలి. తీసేసినవి కేవలం పని చెయ్యని, వెరిఫై కాని ఖాతాలు మాత్రమే. యాక్టివ్గా, వెరిఫైడ్ మెంబర్గా ఉన్న ఏ ఖాతాకు ఏమీ కాలేదు. సో అందరూ నిశ్చింతగా ఉండొచ్చు. మన ఖాతాలు 100% సురక్షితం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అధికారిక ప్రకటనలోనే దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారంటే, యాక్టివ్ లేదా వెరిఫైడ్ మెంబర్ ఖాతాలపై ఎలాంటి ప్రభావం పడలేదు అని. ఇంతకంటే మంచి హామీ ఇంకేం కావాలి చెప్పండి? ఇక్కడ సాఫ్ట్ డిలీట్ అనే ఒక టెక్నికల్ పదం వాడారు. అదేంటో సింపుల్గా చెప్తాను. అంటే తొలగించిన ఖాతాల డేటాను పూర్తిగా డిలీట్ చేయలేదన్నమాట. బదులుగా దాన్ని సురక్షితంగా బ్యాకప్ చేసి పెట్టారు. దీన్ని బట్టి డేటా భద్రతకు వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. సరే, మన ఖాతాలు సేఫ్ అని తేలిపోయింది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ క్లీనప్ వల్ల మనందరికీ కలిగే అసలు ప్రయోజనాలేంటి? ఎందుకు ఇదంతా చేశారు? దీనివల్ల మనకు 3 అద్భుతమైన లాభాలున్నాయి. 1, సిస్టమ్ పనితీరు చాలా స్మూత్గా అవుతుంది. 2, ప్లాట్ఫామ్ మునుపటి కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. ఇక 3వది చాలా ముఖ్యమైనదే, మనందరి యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అన్నీ ఫాస్ట్, స్మూత్ అండ్ ఎఫిషియెంట్. అయితే ఈ మార్పులు ఇక్కడతో ఆగిపోవు. ఈ క్లీనప్ అనేది ప్లాట్ఫామ్ను నిరంతరం మెరుగుపరచడంలో ఒక భాగం మాత్రమే. భవిష్యత్తు కోసం వేస్తున్న పెద్ద ప్రణాళికలో ఇది కేవలం ఒక చిన్న అడుగు. వాళ్ల ప్రకటనలోని ఈ చివరి వాక్యం చూడండి, నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతి దిశలో రోజు రోజుకు మెరుగుపడుతోంది. ఇది వాళ్ల నిబద్ధతకు, ముందు చూపుకు ఒక నిదర్శనం. మరి ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ప్లాట్ఫామ్ ఇలా రోజురోజుకు ఎదుగుతున్న కొద్దీ భవిష్యత్తులో ఇంకెలాంటి అద్భుతమైన మార్పులు, ఆప్టిమైజేషన్లు మనం చూడబోతున్నాం? దీని గురించి ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా?